స్టార్ట్ చేసావా? స్టాప్ చేయతే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. హాయ్, ఈరోజు మన 4 ఫిష్ స్టోరీలో థర్డ్ డే, బిగ్ డే, ట్యాంక్ క్లీనింగ్ డే. ఈరోజు వచ్చేసరికి ఫస్ట్ ట్యాంక్లో ఉన్న ఫిష్లన్నింటిని బయట తీయాలి. పక్కన ఒక టబ్లో ఫుల్గా వాటర్ పెట్టాను. అంటే ఒక అతను చెప్పాడు, ఇది ట్యాంక్ అనేది చాలా చిన్నగా ఉంది, ఫిష్లు పెద్దగా ఉన్నాయి, అందుకే ఇవి సరిగ్గా ఈత కొట్టలేకపోతున్నాయి అని చెప్పేసి అన్నాడు. ఇది ఇప్పుడు పెద్దది అరేంజ్ చేశాను, చూద్దాం ఒక ఇందులో ఎలా ఉంటాయి అని చెప్పేసి. ఫస్ట్ మనం చెట్టుని పక్క తీసేద్దాం. ఇది లైవ్ ప్లాంట్. ఇది ఈ ప్లాంట్ని పెట్టేద్దాం. ప్లాంట్ నేను క్లీన్ చేయడం అవసరం లేదు అనుకుంటా. అయితే నేను వచ్చేసరికి చేపలని ప్లాంట్ని ఇందులో పెట్టేసి తర్వాత రాళ్ళని ట్యాంక్ని క్లీన్ చేస్తాను. కమాన్, రావాలా మరి. అది సో పెద్ద ట్యాంక్లో వేసాను. ఇప్పుడు రాళ్ళు బయటికి తీసేస్తున్నాను. ఇది మొక్కల నుంచి వచ్చిన మట్ట లేదంటే ఫిష్ ఫిట్ట అర్థం కావాలి. ఏం పైకి తిరుగుతున్నాయి. వాటికి ఇంకా ఫుడ్ పెట్టలేదు ఈరోజు. మనం ఫుడ్ అయితే పెట్టాలి. ఇందులోంచి ఫుడ్ పెట్టేద్దాం. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఫుడ్ పెడదాం. అతను చెప్పింది ఏంటంటే, స్టోర్ అతను చెప్పింది ఏంటంటే, ఈ ట్యాంక్ లోపల ఒక 6 ఫిష్ వరకు పెట్టొచ్చు అన్నాడు. ట్రీ కూడా పెట్టొచ్చు అన్నాడు. రాళ్ళు గట్ట కూడా వేయచ్చు అన్నాడు. 6 అయితే మరీ బాగా ఇరికైపోద్ది అని చెప్పేసి మేమేం చేసాం, ఒక 4 ఫిష్ మాత్రం తెచ్చుకున్నాం. రాళ్ళు, ఒక మొక్క కొంచెం నార్మల్గా రావడానికి ఇవన్నీ తెచ్చుకున్నాం అన్నమాట. సో అయినా సరే ఇరికంటున్నారు దాన్ని చూడాలి. సో దీన్ని తీసుకెళ్ళి క్లీన్ చేసుకొస్తాను నేను. రంగేం బాగుందిగా. నువ్వు మాట్లాడవే పర్లేదు. నాలుగు సార్లు ఇక్కడ రైస్ ఎడినట్టు చాలా. ఫస్ట్ రాళ్ళు వేద్దామా నీళ్ళు పడదామా? ఫస్ట్ వాటర్ పెట్టాలి. ఏదైనా చేయొచ్చు. ఫస్ట్ మొక్క పెట్టి తర్వాత రాళ్ళు మొక్క పెట్టేస్తున్నాయి. ఫస్ట్ మొక్క ఆకులు ఏంటి కిందకి వెళ్ళిపోయినట్టు. దానిపైన రాళ్ళు వేయకు, చుట్టూ వేయాలి. మొక్క తీసినా రాళ్ళు వేసి
విమ్ లిక్విడ్తో కడిగేసాం కదా. ఓకే, నెక్స్ట్ మధ్యలో రాళ్ళన్నీ చెప్పి కూర్చోదాం. ఓకే, వాటర్ పడదా. చేపలు ఫ్రెష్ వాటర్ ఫిష్లే కాబట్టి ఏం కాదు. సో ఇది అయిపోయిన తర్వాత స్టోర్ అతను ఒక 2 లిక్విడ్లు ఇచ్చాడు. ఒక లిక్విడ్ వచ్చేసరికి సంథింగ్ ఫ్లోరిన్ ఏదో పెట్టడానికి, ఇంకో లిక్విడ్ వచ్చేసరికి యాంటీ ఫంగల్ అనమాట, ఫంగస్ లాంటిది చేరకుండా ఉండడానికి. సో అవి రెండు ఒక 3 చుక్కలు వేయమన్నాడు. 3 చుక్కలు వేసిన తర్వాత దాన్ని ఒక 5 minutes అలా ఉంచమన్నాడు. 5 minutes ఉంచిన తర్వాత చేపలను వేయమన్నాడు. ఫస్ట్ వాటర్ బట్టి అక్కడ తీసుకెళ్ళి ఫస్ట్ ఆ లిక్విడ్స్ వేసేద్దాం. సో వాటర్ అయితే పెట్టేసాం. నేను అక్కడ తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేది. కూర్చుని పెట్టినా కింద పెట్టినా స్టూల్ మీద పెట్టు. ఆక్సిజన్ పెట్టినా చెయ్యి తీసేసి లోపల ఇలా పెడదాం. అట్లా వచ్చి మొక్కని చెప్పు. ఇప్పుడు ఒక లిక్విడ్ వచ్చేసరికి యాంటీ ఫంగల్ ఫర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అంట. ఇది ఒక 3 డ్రాప్లు ఏమన్నాడు. బ్లూ దానికి హోల్ లేదు, చిల్లు పెట్టాలి. డ్రాప్లు 1 2 3 యాంటీ ఫంగల్ లిక్విడ్ బ్లూ. నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ ఫ్లోరిన్ రిమూవర్ మిస్టర్ వైట్ అంటే ఇది మొత్తం కలర్ మీద పెట్టండి. చాలా గట్టిగా ఉంది. తీసేస్తే ఎక్కువ పడుతుంది. గోర్లు లేదా పిలిసంపోతుంది మిగిలిన కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి మిస్టర్ వైట్
ఫ్లోరిన్ రిమూవల్ కోసం. ఇది డ్రాప్స్ అలా లిక్విడ్ పడింది, ఏమవుద్దు. సో ఇది వేసిన తర్వాత సెటిల్ డౌన్ అవ్వడానికి 5 minutes ఆపాలన్నమాట. 5 minutes తర్వాత మనం చేపలను వేయాలి. సో 5 minutes వెయిట్ చేద్దాం. ఆ బ్లూ కలర్ మొత్తం మిక్స్ అయిపోయింది. ఇది ఆన్ చేసేనా? అది మిక్స్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతానికి తల ఒక గింజ చొప్పున 4 గింజలు ఫుడ్ అయితే వేద్దాం. వాటి దగ్గర వాటి దగ్గర అయితే గుంపు కొట్టుకుంటే ఏమన్నా నా బాధ. తెల్లదే నల్లడు వేస్తాను మొత్తం 4 బయటకు వచ్చేసి 4 మిగిలింది. ఇంకా దాని అయిపోయింది. దాన్ని ఎక్కడ ఉంచేద్దాం, దాన్ని అందులో మార్చేద్దాం. ఏదైతే తింటాయో వాటిని అందులో చేద్దాం. వాళ్ళు అనుకో భయపడతాయి. రావాలి ఇదిగో దాన్ని చూసింది. అదిగో చూసావా? దాన్ని ట్యాంక్లో వేసేసి మిగిలిన వాటికి ఫుడ్ అయింది. నీళ్ళు చూడు ఒకసారి, ఆ వాటర్ స్కై బ్లూ కలర్లో ఉన్నట్టు అనిపించింది నాకు. నిన్నటి దాకా వైట్ కలర్లో ఉండే కదా, అంటే బ్లూ తీయడం వల్ల అనుకుంటా. ఇప్పుడు ఏం చేద్దాం? వైట్ దాని ఒకటి ఇవ్వు నాకు. తీసుకో. వేసావా? చూడు మళ్ళీ అదేనా? ఇప్పుడు వద్దు అయితే దాన్ని తీసేసి తర్వాత వేద్దాం. అవి ఎక్కువ కూడా తినకూడదు కదా. చూడు 1 versus 3 లాగా అది ఒకటే ఒక సైడ్, ఆ 3 ఒక సైడ్ ఉన్నాయి. ఇప్పుడు వేద్దాం. చెయ్యి పెడితే చాలు అది వచ్చేస్తుంది, కిందకి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేస్తుంది, దీనికి అలవాటు అయిపోయింది. అన్నలో పైకి రావాలి రై. అది ఇంకేకు ఇలా ఇక్కడ వేసినట్టు యాడ్ చేస్తాను, అది వస్తుంది. ఇటు చూపించి ఇక్కడ చూపించి వేస్తున్నట్టు. అది దానికి తెలుస్తుంది అనుకుంటా. మిగిలిన పైకి వచ్చి చూసుకునే పోకుండా అనుకోండి. ఏంటర్రీ ఈ రోజుకు ప్లేస్లో పాడుతాను ఏంటర్ మమ్మల్ని. ఫస్ట్ ఈ తెల్ల చేపను తీసి అందులో వేస్తే కానీ మిగిలినట్లు ఫుడ్ వేయడం లేదు. సో 5 minutes అయిపోయింది. ఒకేసారి వేద్దాం. ఏం కాదు ఫిష్ ఫ్రెండ్స్. బయటకు వెళ్ళరా? సో చేపలన్నీ అందులో వేస్తాము. ఇప్పుడు వాడికి ఫుడ్ వేయాలి. ఇదేమో ఆరెంజ్ది వైట్ కలర్లో ఉన్నది తింటుంది, మళ్ళీ వదిలేస్తుంది. మిగిలినవి పక్క నుంచి వెళ్ళిపోతుంది కానీ అసలు ముట్టుకొని కూడా ముట్టుకోవట్లేదు. చూడండి, ఆఫ్టర్ వాషింగ్ ఇది కొంచెం బ్లూ కలర్లో మారింది. బ్లూ కలర్ లిక్విడ్ వేయడం వల్ల స్కై బ్లూ కలర్లో మారింది. బాగుంది చూడడానికి. వాటికి ఎలా ఉంది ఏంటో మరి. ట్యాంక్ బాగుందా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.